లోపలికి వచ్చి బయట తీసుకురావాలి కదా. మేము ఆ మంటలు చూసి గుండె అయ్యి అంటే శ్రోత పడిపోయిందంట. ఎవరో రక్షించారు. స్తోత్రం. ఎవరు మా అమ్మ మర్చిపోయింది ఏమండి. అలాగా చిన్నతనం నుండి మరి తర్వాత ఎన్నో యాక్సిడెంట్లలో చనిపోవాల్సింది. ఒకసారి స్టోట్పురం కోటానికి వెళ్ళి అందరూ వెళ్తారు, మేమైతే కాలువల్లో దిగుతూ ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళందరూ స్టోట్పురంలో ప్రార్థనలో ఉంటే చిన్నపిల్లలుగా మేమంతా వెళ్ళి అక్కడ కాలువ ఉండేది, ఆ కాలువల్లో మునుగుతూ ఉన్నాం. పెద్దవాళ్ళందరూ వేరే లోతులో దిగితే ఏముందలే కాళ్ళు ఆడటం చేయిలు ఆడటమే కదా అని నేను దూకే అందులో. నీళ్లు అందులో ఎవరో రక్షించారండి, లేకపోతే అప్పుడే అయిపోయేది. ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ జరిగేది, మరి ఆయన ఎవరో నేను అలా పట్టుకొని లాగాడు, ట్రైన్ వెళ్ళింది. అలాగా మరణం అడుగడుగున నన్ను వెంబడించింది. కానీ మరి కుటుంబ ప్రార్థన, మా అమ్మగారి ప్రార్థన, మా కుటుంబాల ప్రార్థన, మరి ఇక్కడ ప్రార్థన, దేవుని దయ, మా అన్నయ్య వాళ్ళ ప్రార్థన, సంఘాల ప్రార్థన, దేవుడు మరి ఎందుకో మరి నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. చివరాఖరికి జీవితం మీద విరక్తి కలిగి బాగా చదువుకున్న ఉద్యోగం ఉంది కానీ అలవాట్లకు బానిసై ఎవరికి ఇబ్బంది, అందరికీ ఇబ్బందికరంగా తయారవుతున్నానని ఒక రోజున ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకొని నా జీవితం మీద నాకే విరక్తి కలిగి సిద్ధపడ్డా చచ్చిపోదామని. మరి అప్పుడు కూడా చివరి క్షణంలో షోట్పురం మీటింగ్కి వెళ్ళటం, అక్కడ ప్రభువా చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, మరి ఈ పరిస్థితిని జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నానని ప్రార్థన ప్రభు విని ఆ రోజే నన్ను దర్శించాడు. మరుసటి రోజే బాప్తీసం పొందా. ఇప్పటికీ 15 సంవత్సరాలండి. చెప్పండి హల్లెలూయా. మరి ఈ ఆయుష్ దేవుడు యేసు అనే పదం, యేసు అనే వ్యక్తి నా జీవితంలోంచి తీసేస్తే మిగిలేదంతా వట్టి చెత్త. యేసయ్య ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో మరి పనికిరాని నా జీవితాన్ని యేసయ్య బాగు చేసి, ఎక్కడైతే అవమానకరంగా బతికానో అక్కడే మరలా జీవితాన్ని కట్టి, ఏ కుటుంబంలో అయితే చీదర బతుకు బతికానో ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేసి, ఏమండి ఈరోజు మరి సంఘంలో సంఘ బిడ్డలో మరి నేను చేసింది ఏమీ లేదు, అయినా కానీ వారి ప్రేమ, వారి యొక్క అభిమానం, మరి దైవజనుడు దేవుడు మాకు ఇచ్చిన ఈవి అని మరి ఎంతో తండ్రిగా, మరి ఒక అన్నగా, మరి పెద్దవారైతే ఒక బిడ్డగా మరి వారి హృదయాల్లో దేవుడు స్థానం ఇచ్చాడు. స్తోత్రం. వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒకప్పుడు అందరికీ పనికిరాని బ్రతుకు నాది, నాకు నేనే బాగు చేసుకోలేని జీవితం నాది, మరి కుటుంబానికే మరి వేదనగా దుఃఖంగా బతికిన బతుకు నాది, ఎప్పుడన్నా అందరికీ తెలుసు. కానీ యేసయ్య నా జీవితంలో అడుగు పెట్టడం, మరి యేసయ్య దగ్గరికి నేను వెళ్ళటం, ఆయన నా జీవితంలోకి రావటం వల్ల ఈరోజు ఈ బ్రతుకు ఆశీర్వాదకరంగా నా దేవుడు చేశాడు. స్తోత్రం. చర్చిలో మరి జీవితం ఇచ్చిన దేవుని కొరకు చాపలన్నా వేసుకొని బతుకుతాం అనుకున్నానండి. నేను వాస్తవానికి పరిచర్యకు వచ్చింది, వాక్యం చెప్పడానికి నాకు అర్హత లేదు, అక్కడ నిలబడడానికి నాకు అర్హత లేదు, కానీ కనీసం పరిశుద్ధులు కూర్చునే ఆ సన్నిధిలో చర్చి క్లీన్ చేసి చాపలేద్దాం అని, అదన్నా చేసి కృతజ్ఞత చెల్లిద్దామని నేను ఆశపడ్డ వ్యక్తిని ప్రభు దయచూపి దేవదూతలకు అందని భాగ్యాన్ని, ఆయన పాదసేవ చేసే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా యేసయ్య చేసిన మేలు. ఈరోజు నేను బ్రతికున్నానంటే, కుటుంబంతో బిడ్డలతో కలిసి ఉన్నానంటే ఇది యేసయ్య చేసిన గొప్ప కార్యం. ఉన్నాను, కలిసి తింటున్నాం, దీనికి కారణం ఏంటంటే యేసయ్య నా జీవితంలో లేకపోయింటే ఎప్పుడో నా పని అయిపోయేది. ఈరోజు ఇలాగా కుటుంబంగా మీరు ప్రేమతో నా దగ్గరికి వస్తున్నారు. అక్కడ చూస్తే మా పెద్ద వచ్చి వాటేసుకుంటాడు, చెప్తున్నా మామూలుగా. అలాగా ఈ ప్రేమ ఇలాగ ఉండటానికి కారణం ఏంటంటే యేసయ్య జీవితాన్ని మార్చాడు, బాగు చేశాడు. ఈరోజు కుటుంబంగా నా భార్య ఇది గడగడలాడిపోతూ ఉండేది, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అనమాట, అపరిచితుడిలాగా. ఎప్పుడు నవ్వుతాం, ఎప్పుడు కోపడతాం, ఎప్పుడు గందరగోళం చేస్తాం తెలియని జీవితం. మరి ఈరోజు అన్ని విషయంలో అందరికీ నా దేవుడు యేసయ్య దయచూపి ఈరోజు పనికిరాని పాత్రను మరి ఒక ఆ ప్రేమ బంధాన్ని దేవుడు చూపాడు. ఇదంతనికి కారణం ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఏ రోజు నేను పుట్టినరోజు చేసుకోలేదండి. మరి రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఏ రోజు పుట్టినరోజు చేసుకోలే. ఎందుకంటే మరి ఎలాగా ఒక
మరి ఎందుకో తెలియదు, చేసుకోలేదు. మా పిల్లలకు కూడా నేను చేయలేదు. ఏదో చిన్నపిల్లలు ఏడుస్తారని ఎప్పుడో చిన్నప్పుడు చేశా, కానీ ఇప్పుడు పెద్ద అయినాక చెప్తా. ఆ 1000 రూపాయలు ఏదో ఉంటే సంఘంలో మందిరంలో ఏదో ఒక బియ్యం ఏదో ఒకటి వచ్చిందిరా. ఇప్పుడు మీకు చేశాను అనుకో, సంఘంలో అందరూ మన పిల్లలే, అందరూ పిల్లలే కమ్మా. ఇప్పుడు నేను 2000 పెట్టి చేశాను అనుకో, మిగతా వాళ్ళు ఎలాగా? అందుకని నేను చేశానంటే మిగతా వాళ్ళు పేదలు మన దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ ఇబ్బందుల్లో ఉండేవారు. మరి నా పిల్లలకి ఎలా చెప్పుకుంటున్నా? మరి నువ్వు చేసావు అనుకో, నీకు చేశాను అనుకో, మరి వాళ్ళు బాధపడతారు. కాబట్టి మనకేదో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, 2000 ఉన్నాయి అనుకో, హాస్పిటల్లో చాలామంది ఉన్నారు, తిండికి గడవని వారు చాలామంది ఉన్నారు. ఆ 2000 ఏదో మనం వాళ్ళకి ఏదో ఒక సరుకులు తీసుకెళ్ళామనుకో, దేవుడు సంతోషిస్తాడయ్యా, ఇప్పటి రోజులు ఇవన్నీ నాకు ఇష్టం లేదు, మీరేమంటారు అని చెప్పుకోవాలిగా. చెప్తా సరే కానీ మళ్ళీ ఏడుస్తారేమని ఎప్పుడన్నా ఆదివారం వస్తే పలహారం తెప్పించి పంపించడమే తప్ప ఏ రోజు కూడా పెట్టి కేకులు కోసి ఇవన్నీ చేయలేదండి. ఎందుకంటే మరి సంఘము భారం బాధ్యత ఎంతో రకాలుగా ఉంది కనుక. అయినప్పటికీ మరి ఇలాగ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి సంఘ బిడ్డ అంతా జరిగించారు. దేవుడు వారి హృదయంలో అలాంటి భారం ప్రేమ ఉంచాడు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ మరి నా కొరకు నేను ఎప్పుడు సంఘంలో ఏ పరిస్థితులు ఇబ్బందులు, మరి దానిలో సంఘంలో ఏం కావాలో అని ఆలోచిస్తూ, సంఘ బిడ్డలు ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారా అని నిత్యం ఆలోచిస్తా మరి ఆ ఆలోచనలో ఉంటే మరి నా గురించి కూడా మరి ఆలోచించేవారు సంఘ బిడ్డలు ఉన్నారు. మరి అన్నయ్యలు ఏం చేస్తున్నారో, ఎలా జరుగుతుందో, ఏంటో పరిస్థితులని ప్రతిదీ తలబోసుకొని మా గురించి కూడా చాలా రాజుగారిపాలెంలో మన పరిచర్య ఉంది. అక్కడ ఒక ఆయనకి ఆ రోజు కరోనా టైంలో ప్రార్థన చేసి వచ్చా. ప్రార్థన బాగా తలనొప్పి అంటే ప్రార్థన చేశా, నూనె రాసి మరీ ప్రార్థన చేసి వచ్చా. వచ్చినా ఇంటికి రాగానే అక్క ఫోన్ చేసింది, రూత్ అక్క ఫోన్ చేసి, నాయన మరి ఆయనకేమో తలనొప్పి అంట, టెస్ట్ చేయించుకుంటే మనకు తెలియలేదు, అది కరోనా అంట నాయన, మరి ఏం చేస్తామంటే సరే లెక్క ఏం చేద్దాం, ప్రభు కృపగల అని చెప్పాడు. కాబట్టి మనం చేసాం, వాక్యాన్ని చేసాం, ఏం బాధ లేదు, మీరేం భయపడద్దు అని చెప్పి ప్రార్థన చేసి చెప్పా. కానీ నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఎవరికైనా కరోనా వచ్చిందంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఏదన్నా ఇబ్బంది అంటే ఎవరు గుర్తొస్తారు? ఈ విషయం చెప్తున్నానంటే, అలాగా ప్రతి విషయంలో బాధ్యతగా ప్రేమించి నాతో పాటు మరి పరిచర్యలో, ఇప్పుడు మనం అక్కడ పరిచర్య ప్రారంభించి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం వచ్చింది. మరి నాతో పాటు తమ్ముడోళ్ళు చెల్లెళ్ళు, మరి నేనెంత కష్టపడుతున్నానో అంతకంటే ఎక్కువగా కష్టపడుతూ నా బాధ్యత భారం మరి అన్న దగ్గర వెళ్ళకూడదని ప్రతీది వారి నెత్తి మీద వేసుకొని ఒకరు 2-3 పనులు చేసి నాకు ఏ భారం పడకుండా ఎంతో ఆదుకుంటున్నారు. తమ్ముడోళ్ళకి చెల్లెళ్ళకి, అలాగే ముఖ్యంగా తల్లులు, ప్రార్థన చేసే తల్లులు మరి ఎంతోమంది మా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. వచ్చిన మీ అందరి పేరు పేరున వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. సంఘ పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు దేవుడి జీవితం ఇచ్చాడు. ఈ జీవితాన్ని అనేకులను వెలిగించడానికి, అనేకులను దేవుని రాజ్యంలో అమ్మ వీళ్ళందరికీ మరి ఒకరి పేరు కాదు, అందరి పేర్లు బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే ఈ భారాన్ని వేసుకొని మరి అఖిలమ్మ, సోసనమ్మ, ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి కూడా చేశారు, అందరూ చేశారు. మరి ఎంతమంది వేసుకున్నారు, ఏం చేశారో నాకు తెలియదు అసలు. కాబట్టి మీరందరూ ప్రేమతో సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక వందనాలు. మరొకసారి వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. రాత్రి కాల సమయంలో మరి ఒక్కసారి నీ పాదాల దగ్గర చేరి నేను స్థుతించే కృపకి మాకు అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము ఏ పాటి వారము తండ్రి అని పిలవడానికి అర్హత లేదు, మాకు అర్హతనిస్తున్న విధానం కొరకు వందనాలు.
కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మరి సంఘ బిడ్డలనైనా అయా నీ దాసుని ప్రేమించి ఇలాగునైనా రోజు సందర్భాన్ని ఇలాగ జరిపించుకోవాలని ఆశపడి ఉన్నారు ప్రభువా. వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన తండ్రి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. నా దేవా, ఇదిగో నా తండ్రి సంఘస్థులందరినీ ఆత్మీయ ఆరోగ్యమును, నెమ్మదిని, ప్రశాంతమైన జీవితాన్ని మీరు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఎవరిని విడిచిపెట్టొద్దు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ మీద, ఆత్మీయ బిడ్డల మీద నీ యొక్క ఆత్మాభిషేకాన్ని మీరు ఉంచమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. కృప చూపించండి ప్రభువా. మరి నీ దాసుడు ఆత్మీయ తండ్రి అని అయా అనేకులు ప్రభువనైనా నీ బిడ్డలనైనా ప్రేరేపించబడి ఈ యొక్క కార్యక్రమాన్ని అయా జరిగిస్తూ ఉండగా ప్రభువా, నీ దాసునికి ఇచ్చిన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి అయా నీకు కృతజ్ఞతాంగా మీరు వాడుకోమని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. అనేక ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా మీరు నియమించమని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా రానున్న దినాల్లో అయా గొప్ప ఉజ్జీవాన్ని దాసుని ద్వారా జరిగించమని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. అనేక ఆత్మలు రక్షించి అయా అనేకులని సేవకులుగా నడిపించబెట్టడానికి సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నా దేవానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను ఆరోగ్యం, నెమ్మదిని, ప్రశాంతమైన జీవితాన్ని అయా నీ దాసునికి మీరు ప్రసాదింపచేయమని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా మరి ముఖ్యంగా ప్రభువనైనా మందిరము అయా విషయం ప్రార్థన చేస్తూ ఉన్నాము నైనా. సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు నీవు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన కదా ప్రభువా. అలాగునైనా అయా సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మొరపెడుతూ ఉన్నాం. శ్రేష్టమైన మందిరంలోనికి అయానైనా మీరు మమ్మల్ని నడిపించమని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నానయ్యా. అయా శ్రేష్టమైన మందిరాన్ని అయా త్వరలోనే మీరు మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మేమందరం కలిసి మరలా నేను స్తుతించి నేను ఆరాధి మందిరం విషయంలో ఏ పని తలపెడుతున్నా ఆ పనిలో విజయవంతము కలగ చేయండి ప్రభువా. అయా దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకను ఆరోగ్యమును, నెమ్మదిని, ప్రశాంతమైన జీవితాన్ని అయా మునుపటి కంటే అధికమైన మేళతో నీ దాసుని మీరు నింపమని స్తని బ్రతిమాలుకుంటూ ఈ చిన్ని ప్రార్థని పాద సన్నిధిలో చేర్చుకుని తగిన ప్రతిఫలం మీరు మాకు దాయిచ్చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.